Today I'm not taking pictures, I'm just... హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిబి సాయి. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం వికారాబాద్ లో ఉన్న దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ కి అయితే చెప్పలేదు అసలు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నా అనేది. ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. అక్కడ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్లాగ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ అందరినీ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. మీట్ మిస్టర్ ప్రవీణ్ రెడ్డి, సూర్యబాయ్, అభి బ్రో. సూర్య బ్రో, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నామని. ఎక్సైట్మెంట్ 7 గంటలకు వచ్చింది బ్రో. 7 గంటలకు వచ్చి 1:30 అయింది. ఇంకేం ఎక్సైట్మెంట్ చచ్చిపోతుంది. మేము స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి మనకి 60 to 65 కిలోమీటర్స్ ఉంటుంది మనం వెళ్ళే ప్లేస్. టైం 1:30 అవుతుంది. అటు వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. గైస్, మేమందరం కలిసి అయితే ట్రిప్కి వెళ్ళి చాలా మంత్స్ అయితే అయిపోయింది. చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ట్రిప్ కి. కరెంట్లీ శంకర్పల్లిలో ఉన్నాము. మార్నింగ్ నుంచి మా ఫ్రెండ్స్ నేను ఏం తినలేదు. లంచ్ చేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ టిఫిన్స్ అయితే ఏం లేవంట. పానీపూరి తిందామంటున్నారు. ప్రవీణ్ కి దహిపూరి. పెద్దలు పోతాడు ఇప్పుడు చూడు ఎట్లా పోతుంది. వాళ్ళ ఇస్కాట్లోనే మనం ఇంకా ముందు పోలీస్ సెక్యూరిటీ, ఫార్చునర్, కాన్వేయర్, ముందు డిఫెండర్ కూడా ఉంది. డిఫెండర్ లోనే మెయిన్ పర్సన్ ఉన్నాడు. ఇక్కడ నేను కూడా మెయిన్ పర్సన్ ఉన్నా కదా. ముందు సెక్యూరిటీ. మనం వెళ్తుంటే మనమే వాళ్ళకి సెక్యూరిటీ లాగా పోతున్నాం. 15-20 minutes లో మనం డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. కానీ మీరు అనుకున్న ప్లేస్ అయితే కాదు. సరే, డైరెక్ట్గా వెళ్ళినాక చూద్దాం. దామగుండ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. వాటర్ ఉండి మధ్యలో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వచ్చినాం. ఇప్పుడైతే మనం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. దామగుండం भाई दामागुंडम टेंपल कैसे जाना? स्ट्रेट. థ్యాంక్స్. గైస్, మనమైతే సిటీకి చాలా దూరంగా అయితే వచ్చేస్తాం. మీరు కూడా ఎప్పుడైనా సిటీకి దూరంగా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే వీకెండ్ కి ఇది మాత్రం చాలా బెస్ట్ ప్లేస్. పట్టణచేరు నుంచి మాకు 1 hour జర్నీ పడింది. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఏమైనా స్నాక్స్ కానీ ఏమన్నా మీరే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ షాప్స్ కూడా ఏం లేవు. పిల్లలతో వస్తే మాత్రం మీరు తినడానికి ఏమైనా తీసుకొని వస్తే బెటర్. ఇక్కడ మనకి ఒక ఫారినర్ అయితే కలిసారన్నమాట. ఆయనకు అడుగుదాం ఇక్కడ టెంపుల్ గురించి ఆయనకి ఎట్లా తెలుసో. సరే అయితే అడిగి కనుక్కుందాం. హాయ్. Hi, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Boston, Massachusetts in the United States. How did you come to know about this temple? We came here looking for birds. My bird watching guide, he's been here many times to see. Are you a wildlife photographer? Today I'm not taking pictures, I'm just spotting the birds, but sometimes I take pictures. How is this place? How did you feel about this temple? It's really lovely. It has some nice water and some beautiful birds, and I get to see the beautiful temple as well. What do you think about Indian spiritual culture? I don't know very much about Indian spiritual culture, but I've been learning as I've seen things here. Thank you so much for your time. All right. దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో అడవుల మధ్య చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఈ ఆలయం చాలా పాతది, దాదాపు 700 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ స్థానికులు చెబుతారు. పూర్వకాలంలో ఒక ముని ఇక్కడ శివుడిని ఎంతో భక్తితో పూజించాడట. ఆయన తపస్సు చేసిన చోటే శివలింగం వెలిసిందని నమ్మకం. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ శివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరికలు తీరుతాయి. స్థానికుల కథల ప్రకారం ఈ ఆలయానికి శ్రీరాముడితో సంబంధం ఉందని నమ్మకం ఉంది. అరణ్యవాసం సమయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఈ అడవుల ప్రాంతం గుండా ప్రయాణించారట. అప్పట్లో శివుడిపై ఉన్న భక్తితో శ్రీరాముడు ఒక శివలింగాన్ని పూజించాడని కథ. మనకి శివుడి గుడి పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి. శ్రావణ మాసం, కార్తీక మాసాలలో ఇక్కడికి శివభక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. గాయస్, ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అసలు ఊరు చివర ఉంది. నాకైతే సిటీతో ఏ సంబంధం లేకుండా దూరంగా వచ్చేసి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది ఈ గుడికి వచ్చినప్పటి నుంచి. ఇక్కడ ఈ పక్షులు చేసే ఈ సౌండ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నేచర్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ ప్లేస్ మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు మాత్రం ఇక్కడికి ఫ్యామిలీతో వస్తే క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం టెంపుల్ వెనకాల ఉన్న కోనేరుని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ కోనేరు నీటిలో ఒక ప్రత్యేక శక్తి ఉందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. కొందరు భక్తులు కోనేరులో స్నానం చేస్తే శుభం జరుగుతుందని కూడా నమ్ముతారు.
ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ ఇక్కడున్న ఈ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన వారందరికీ మంచి జరుగుతుందని నమ్ముతారు. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిబి సాయి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. విల్ కనెక్ట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్.